వెల్కమ్ టు ది దాయిల్ న్యూస్ స్పెషల్ డిబేట్. వైఎస్ భారతి గారిని అవమానించినటువంటి కేసులో చేబ్రోలు కిరణ్ ను రిమాండ్ కి పంపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రిమాండ్ కి పంపించేటువంటి క్రమంలో చేబ్రోలు కిరణ్ పైన దాడి చేసేందుకు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అండ్ కోకి కూడా పోలీసులు కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ కి పంపించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే గోరంట్ల మాధవ్ యాక్షన్ ని ఎలా చూడాలి? పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడి చేయడం అంటే ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా, లేకపోతే వైసీపీ వ్యూహమే ఇలా ఉందా అనేటువంటి అంశంతో పాటు భారతీయ విద్యార్థులు అమెరికాలో ఎదుర్కొంటున్నటువంటి వీసా సమస్యలపై మాట్లాడదాం పంచ్ ప్రభాకర్ గారితో. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్, ఫస్ట్ రాష్ట్ర రాజకీయాలతో స్టార్ట్ చేద్దాము. గోరంట్ల మాధవ్ తనని తాను హీరోగా పిక్చరైజ్ చేసుకునేందుకు వ్యవహరించాడు అనేటువంటిది టీడీపీ కామెంట్ కాదు. మా అధినేత భార్యను అంత దారుణంగా మాట్లాడితే రక్తం ఉడికిపోకుండా ఎలా ఉంటుంది? సాధారణంగా ఆయనకి చాలా ఆవేశం ఎక్కువ కాబట్టి అలా అయ్యాడు అనేటువంటిది వైసీపీ కామెంట్. సార్, ఓవరాల్ గా కామెంట్ అండ్ రివర్స్ కామెంట్ ఏ విధంగా ఉన్నా గోరంట్ల మాధవ్ అరెస్ట్ అండ్ రిమాండ్ ఎపిసోడ్ ని మీరు ఎలా చూస్తారో, ఎలా వ్యాఖ్యానిస్తారు? గోరంట్ల మాధవ్ ఒక ఎక్స్ ఎంపీ పోలీస్ ఆఫీసర్. అతని యొక్క రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ ఇచ్చాడు కదా దానికి. ఆ చేబోలు కిరణ్ అనే అతను, అదే నేను కళ్ళు చిదంబరం అని వింటాను ఇంక నుంచి. సో దట్ వాడికి బాడీ షేమింగ్ లో మనకు మించిన వాడు లేండి. సి కమ్ టు ద పాయింట్, నేను ఓపెన్ గా చెప్తాను. ఆ కళ్ళు చిదంబరం గాని ఎపిసోడ్ లో మన గోరంట్ల మాధవ్ చేసింది మాత్రం తప్పిదమే, అనాలోచితం. అసలు అంత అది నేనైతే బుద్ధి లేనితనం అంట. ఎందుకంటే ఎవరో ఒక మామూలుగా ఎక్కడో ఒక మామూలు మనిషి ఎవరన్నా రియాక్ట్ అయితే అది వేరే విషయం. కానీ నీకు ఇంత పొజిషన్ ఉంది, ఒక పార్టీకి ఇంత ఉన్న, ఒక పార్టీలో నువ్వు ఉన్నావు, ఎంపీగా పనిచేసావు, పోలీసు ఉన్నది, నువ్వే ఈ విధంగా ప్రవర్తిస్తే మరి నీకు వాడికి ఆ కళ్ళు చిదంబరం గారికి తేడా ఏంటి? నంబర్ 1. కానీ ఇంకొకటి తీసుకుంటా చూడు, ఇక్కడ ఈ సోషల్ మీడియాలో ఈ ఎమోషన్స్ అయినప్పుడు ఆ ఎమోషన్ నేను ఒక్కడనే తీసేసుకున్నాము క్రెడిట్ అనుకున్నాడు అని అనుకుంటున్నా. మరి ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్తానండి, నువ్వు నన్ను అడిగావు ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను పదే పదే చెప్పుకుంటూ వచ్చాను, ఇట్లాంటి ఎదవల్ని పాతి పెట్టండి, వాళ్ళను చూసే నేను మాట్లాడుతున్నాను. నేను 100 సార్లు చెప్పాను వేదికల మీదుగా. నీ ముందర మాట్లాడాను, ఇంతకు ముందు కూడా మాట్లాడాను. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, నేను ఎందుకు కొన్ని బూతులు జొనిపించి నేను నా కంటెంట్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను దానికి నేను చాలా సార్లు చెప్పినాను. సో ఈ ఎదవ అధికారంలో ఉన్నప్పుడు చేసేటప్పుడు వీడు పోలీస్ ఆఫీసరు, ఎంపీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పిండొచ్చు కదా, పోలీస్ కేసు పెట్టచ్చు కదా. మరి బిఎన్ఎస్ అప్పుడు పెడతారా లేదా? బిఎన్ఎస్ అనేది పెద్ద కీచకపోవడం, అది పక్కన పెడితే అప్పుడేమో అలా ఉండి ఇప్పుడు ఏదో ఒక ఎమోషన్స్ వస్తున్నాయని అని అనాలోచిత చర్యకు పాల్పడ్డాడనేది మాత్రం లేదు. ఇంకోటి చెప్తున్నా, కళ్ళు చిదంగానే పరిస్థితి ఏమైందంటే ఫస్ట్ లో ఈడో 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 క్యారెక్టర్ అయితే మన వైఎస్ఆర్సీపీలో కళ్ళు చిదరం గారి క్యారెక్టర్ చాలా ఏళ్ళ నుంచి ఉంది. వాడికి పని పాట లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. యదవకి వెటకారం, వ్యంగ్యము, దాంతో కలిసిన బూతులతో కూడిన సంస్కారం. వాడికి చీము రోతగాడని ఇంకోటి ఉండేవాడు, వాడు రూమ్మేట్, వీళ్ళిద్దరు ఐటీడీపీలో. నేను ఇది పదే పదే చెప్పుకుంటూ వచ్చాను. ఏది గత 6 సంవత్సరాలుగా చెప్తున్నాను, మీకు తెలుసలేదు. 10 వీడియోలో అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను. మార్ఫింగ్, అసభ్యకర పోస్టులు, ఆ అంటగట్టడాలు, అంటే అక్రమ సంబంధాలను అంటగట్టడాలు, ఇదే పని వీళ్ళకి ముగ్గురికి. ఇంక వేరే పనే లేదు. నోరు తెరిస్తే ఒక పాలసీ మీద కానీ ఇదే మీద. వీడికి ఇప్పుడికి దూల తీరింది. ఏమనుకున్నారు ఫస్ట్ లో, ఈ ఇన్ని కేసులు ఇన్ని జరుగుతున్నాయి కదా, సర్లే వీడు దొరికిపోయినాడు, వీడిని మనం మేము నీకు గిలినట్లు యాక్ట్ చేస్తాము, నువ్వు వేడ్చినట్లు యాక్ట్ చేయన్నారు అని అనుకొని వాడిని కేసు పెట్టారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా బిఎన్ఎస్ 111 పెట్టి వాడిని బలిపశువుని చేశారు. ఇది మాత్రం హైలైట్. మా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమో మన అనాలోచిత చర్య, మనోడు ఎమోషన్ స్టార్. ఏదో వేరే స్టార్ కూడా అంటారు ఆయన, ఎమోషన్ స్టార్ కి పడింది దెబ్బ.
ఉమ్, వీడికి దోలు తీరింది, వీడు బలిపసిపోయినాడు. దట్ ఈజ్ ఇట్, సమాప్తం. ఇద్దరే, ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఉమ్. కానీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ వైసీపీకి ప్లస్ చేసిందా మైనస్ చేసిందా సార్? ఆ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ న్యూట్రల్ అంటే జనాలు, మామూలు న్యూట్రల్ జనాలు కూడా, ఇట్ వాజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మ గారి ఇష్యూ రియలీ సెన్సిటివ్ ఇష్యూ. నాకు మాత్రం అంత కాలేదు, ఎందుకంటే ఉమ్, నేను అంతకంటే 100 రెట్లు ఉన్నవి రోజు చూస్తున్నా, డైలీ, ఒక 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు అందరూ చూసారే మరి, ఐ డోంట్ నో అందరూ ఎప్పుడు రియాక్ట్ అయినారో, నేను ఎప్పటి నుంచో రియాక్ట్ అవుతున్నా. కానీ నేను జనాలలో ఇన్ జనరల్ గా చూశాను, ఒక్క కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. అలా మాట్లాడకూడదు, వాడిని అరెస్ట్ చేయడం తప్పని కొంతమంది చేబ్రోలు కానీ, అదే కల్లు చిదంబరం కానీ, కొంతమంది చేయకూడదని కూడా వాదిస్తున్నారు. ఏది ఏమైనా కానీ ఒక హేయమైన చర్య, అతను మాట్లాడిన మాటలు ఉమ్. అవి సభ్య సమాజంలో ఒక, అంటే కుటుంబాలు, ఫ్యామిలీలు, ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు సీఎం గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కాదు, లోకేష్ ఫ్యామిలీ కాదు, ఎవరైనా కానీ అలాంటివి అమానుషంగా అలాంటి మాటలు మాట్లాడితే అసలు న్యూట్రల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, ఎవరు కానీ వాడిని అసలు చాలా ఘోరమైన. ఈ రెస్పాన్స్ మీద ఐ థింక్ చాలా మంది ఎమోషనల్ గా ఫీల్ అయినారు కాబట్టి ఐ థింక్ అతనికి అడ్వాంటేజ్ ఉంది. ఎవరికి? ఆ, గోరంట్ల మాధవ్. ఉమ్. అంటే ఒక హ్యూమన్ గా, అరే మనం కాలేంది ఆయన అయినాడు అనేది మాత్రం ఖచ్చితంగా చాలా మందికి ఉంది. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఉమ్. చాలా మందికి ఉంది. జగన్ ఇప్పటికే ని అటు ఇటు ప్రేమించే వాళ్ళు కాకపోయినా, అంటే జగన్ ఇప్పటికే ని అంత పెద్ద, చెప్పండి. ఇప్పటికే న్యూడ్ వీడియో కాల్ అనేటువంటి ఇమేజ్ తో గోరంట్ల మాధవ్ చాలా పలుచన అయ్యాడు. దాని తర్వాత ఎంత కవర్ చేసుకున్నా కూడా అది కవర్ కాకపోగా పార్టీకి చాలా మైనస్ అయింది. అదే నెక్స్ట్ తనకి ఎంపీ టికెట్ ఇవ్వకపోవటము, వైసీపీ హైకమాండ్ నిరాకరించడం అనేటువంటిది కూడా ఓపెన్ టాక్. ఈ నేపథ్యంలోనే తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి, తనను తాను హీరోయిక్ గా ప్రమోట్ చేసుకోవటానికి గోరంట్ల మాధవ్ చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాడు. ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనేటువంటి భావన కూడా చాలా మందిలో ఉంది. గో ఎస్, గోరంట్ల మాధవ్ ఓవర్ రియాక్ట్ అయ్యాడు. కానీ చాలా మందిలో అట్లా రియాక్ట్ కావాలనుకున్న వాళ్ళందరూ సాటిస్ఫై అవుతున్నారు. ఈజీ ఓకే. ఓవర్ రియాక్టెడ్, దాంట్లో డౌట్ లేదు. చాలా మంది ఓవర్ రియాక్ట్ కావాలనుకోండి, కాలేదు కదా, కానీ గోరంట్ల మాధవ్ అయ్యాడు. ఉమ్. దానివల్ల అతనికి లాభం ఉందా, నష్టం ఉందా అనేది ఇంకా చూద్దాం. నష్టమే జరిగింది అతనికి, అంటే ఇతను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ బైదేసేపై దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఏ ఆడబిడ్డ గురించి అయినా కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్ చేసినా, యో, వీడియోలు ఆ పెట్టినా. సో ఆ సోది మాటలు వింటూనే ఉన్నా గానీ చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకి చేతలకి చాలా తేడా ఉంటది. చంద్రబాబు నాయుడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఐటీడీపీ ఈజ్ రన్ బై, ఇట్ ఈస్ బీన్ రన్ ఫర్ 2 decades, ఆల్మోస్ట్ 2 decades, విత్ విత్ దట్ ఈస్ ఆ భవనంలోనే ఏదో అదేదో ఉంటది కదా, ఆ బాలకృష్ణ ఇల్లు అంటారు, అదేదో హెక్ ఐ డోంట్ నో, ఐ కెనాట్ డిమార్కేట్. ఉమ్. టోటలీ సైకోయిజంతోనే ప్రవర్తిస్తుంటారు వాళ్ళు పెట్టిన పోస్టులు. ఎందుకంటే నేను చెప్పే మాటలు మీకు చాలా, మీరు నన్ను చూసింటారు కదా. యాక్చువల్లీ నేను మీ తెలుగు ఆంధ్ర రాష్ట్రాల కంటే ఎక్కువ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు చూసే నేను బయటకు వచ్చాను అనేది ఒక కారణం. మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇట్లాంటివి చూసి 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 వచ్చాను. ఉమ్. చంద్రబాబు నాయుడు చేసేది లేదు, చెయ్యబోయేది లేదు, అతనికి పార్టీ మీద కంట్రోల్ అస్సలు లేదు. అసలు తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ దశక దందాలు అవన్నీ చేసుకుంటున్నారు. ఒక పక్క చంద్రబాబు నారా లోకేష్ డబ్బులు పెట్టి యూట్యూబ్ ఛానళ్ళని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. చంద్రబాబు ఎన్ని చూస్తాడు? సెల్ ఫోన్ కనిపెడతాడా, లేకంటే ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ట్రంప్ కు వచ్చిన సమస్యలు తీరుస్తాడా, లేకంటే మోడీకి వచ్చిన సమస్యలు తీరుస్తాడా, లేకంటే అమరావతికి వచ్చిన సమస్య తీరుస్తాడా, లేకంటే సూపర్ సిక్స్ పెడతాడా? ఏమంటావు విజయ్ గారు? ఆ వదిలేయండి. ఈ సమస్యలకు పరిష్కారాలు అంత ఈజీ కాదు. ఉమ్. ఏదే ఒక సత్ప్రవర్తన, ఒక క్రమశిక్షణ, లేదంటే కాన్షియస్నెస్, ఒక సివిలైజేషన్ అనేది మనుషుల్లో కలిగినప్పుడు అవి కలగవని నేను ఘంటాపదంగా చెప్తున్నాను. ఇది నార్మ్, ఇట్ కంటిన్యూస్, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. నేను చాలా ట్రై చేశాను.